మన సమాజంలో దురదృష్టవశాత్తు కొందరు బదిలీలను చూస్తూ ఉంటాం. అయితే సమస్యను చిన్నతనంలోనే అంటే 5 ఏళ్ల వయసు లోపలే వినికిడి సమస్యను గుర్తించినట్లయితే అవసరమైన చికిత్సను అందిస్తే వారందరూ కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగానే వినడం, మాట్లాడడం చేస్తారని ప్రముఖ వైద్యులు ఎస్‌కేఈ అప్పారావు తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మంగళవారం ద్వారకానగర్ థర్డ్ లేన్‌లో ఉన్న సుశ్రుత ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, చెవి ఆరోగ్య అవగాహనతో పాటు ముందు జాగ్రత్తలను వివరించారు. అలాగా పుట్టుకతో హీరింగ్ ప్రాబ్లమ్ 1-2 మంది అంటే 1000 మంది బిడ్డలు పుడితే అందులో ఒకరిద్దరికి బై బర్త్ హీరింగ్ ప్రాబ్లం. బై బర్త్ హీరింగ్ ప్రాబ్లం వాళ్ళు అంటే చెవుడితో పుట్టి మూగంగా తయారవుతారు. ఏంటి, వాళ్ళకి హీరింగ్ లేదు కాబట్టి స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది. మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నాం, తెలుగు ఇక్కడ పుట్టావు కాబట్టి తెలుగు చిన్నప్పుడు వింటున్నాం కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాం. అది మరి వేరే చోట్ల పుట్టుంటే ఆ లాంగ్వేజ్ వచ్చింది. కారణం అంటే జస్ట్ వినికిడి ఉన్నది కాబట్టి. అంటే వినికిడి చాలా ముఖ్యం స్పీచ్కి. సో ఇది స్పీచ్ ఒకటే కాకుండా లౌక్యం ఉండాలి. అంటే వినికిడి వచ్చినా వాడు వ్యంగ్యంగా చెప్తున్నాడా, వాడు కోపంగా చెప్తున్నాడా, వాడి ఉద్దేశం ఏంటనేది వాడు చెప్పి ఉచ్చారణలో కూడా మనం పట్టుకుంటాం. దానికి కూడా హీరింగ్ లో మెలకువలు కావాలి. అంటే ఏంటి, ఆ మెలకువలు ఎలా వస్తాయి, చిన్నప్పటి నుంచే వస్తానే. మీరు 5 ఏళ్ళు ఎంత కాస్ట్లీస్ట్ ఆపరేషన్ చేసినా సరే 5 ఏళ్ళ వరకు చెవుడు మూగతో ఉండి తర్వాత ఆపరేషన్ చేస్తే రిజల్ట్స్ ఎర్లియస్ట్ ఇస్ బెస్ట్ థింగ్ ఇస్ 1 ఇయర్. 1 ఇయర్ చైల్డ్కి పుట్టుకతో చెవుడితో పుడితే దాన్ని వెంటనే పట్టుకోవడానికి సింపుల్స్ టెస్ట్ ఉన్నాయి. ఆ ఓఏఈ అంటారు దాన్ని. ఓఏఈ టెస్ట్తో మనం స్క్రీన్ చేసేవచ్చు వీడికి హీరింగ్ ఉందా లేదా. మన అమ్మమ్మ నాన్నమ్మలు క్లాప్స్ కొట్టి అటు పద్ధతులు చూసేవారు. అది కూడా ఒక టెస్ట్. సో అలాగా ప్రతి స్కూల్లో కూడా ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలంటే ఎర్లీగా పట్టుకోవడం, ప్రతి టైంకి కూడా హీరింగ్ ఉందో లేదో కూడా స్క్రీన్ చేయించుకోవడం. అంటే హీరింగ్ లాస్ని ఎంతసేపు వాడు మంకు, వాడు గీర్ ఎక్కువైపోయింది, వాడు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతుంటారు. అది రాంగ్ కాదు. పేషెంట్ అంటే బేబీకి వినపడలేకపోతే ఏమంటే గీర్ ఎక్కువైపోయింది, అడిగి మొన్నటి వరకు బాగుండేవాడు ఆడ హీరింగ్ ఉంటే, హీరింగ్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ఇంట్రాక్ట్ అవ్వలేదు. ఇంట్రాక్ట్ అవ్వలేకపోతే మనం తప్పుగా అంటే కోపడిపోతుంది. అది రాంగ్. సో జలుబు కూడా హీరింగ్ తక్కువ వచ్చింది. బాగా జలుబు చేస్తే మీకు గమనించుంటారు, అరకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి జీవనం మూసుకుపోతాయి, హీరింగ్ తగ్గుతుంది. సో అదే బాగా జలుబు చైల్డ్కి గురకున్నది అనుకో, ఆ గురగోరు కూడా హీరింగ్ తగ్గుతుంది. సో ఆ హీరింగ్ వెంటనే ట్రీట్మెంట్ చేస్తే నార్మల్ అయిపోతుంది. నెగ్లెక్ట్ చేస్తే అది పర్మనెంట్ ప్రాబ్లం అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హీరింగ్ ప్రొటెక్ట్ చేసుకోవడం, హీరింగ్ ప్రిజర్వ్ చేసుకోవడం, హీరింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాఫిక్ పొల్యూషన్ ఉంది. ట్రాఫిక్ పొల్యూషన్ లో నిబంధనలు పెట్టారు, హార్న్ ఎక్కువ కొట్టద్దు, లేకపోతే ఇవన్నీ పాటించేటట్టు మనం గవర్నెన్స్ మనం ఇంప్లిమెంట్ చేసినట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ నాయిస్ పొల్యూషన్, ఇవన్నీ కూడా మనం రికగ్నైజ్ చేసి దాంట్లో హజార్డ్స్ ఏమున్నాయో దాంట్లో ఎలా కాపాడుకోవాలని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మన తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాం, ఇవన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనం వినగలుగుతున్నాం. వింటేనే మాటలు వస్తాయి, వింటేనే ఆ స్పీచ్ సెంటర్ అనేది డెవలప్ అవుతుంది. సో అదంతా జరిగేది 5 ఏళ్ల లోపు జరుగుతుంది. సో ఆ 5 ఏళ్ల లోపు మనం దీన్ని ఐడెంటిఫై చేసి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా దాన్ని నోటీస్ చేసి సర్జరీ అయితే సర్జరీ, అవసరమైన ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్. ఇప్పుడు ఇలా చెప్పుకున్నట్టు ఇప్పుడు పిల్లోడు గొడవ పెడుతున్నాడు, సడన్గా జలుబు చేశాక మాట పట్టించుకోవట్లేదు, వినట్లేదు, పేచి పెడుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే వాడు వినలేకపోతున్నాడు కాబట్టి వాడు అలా చేస్తాడు. అది దాని ఏంటంటే మనం మిస్అండర్స్టాండ్ చేసుకుని కోప్పడి అలా చేయకూడదు. పిల్లల్లో ఎస్పెషలీ చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వాళ్ళ హియరింగ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా యంగ్ ఏజ్లోనే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఉంటాయి. సో దాన్ని మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకుని చేయగలిగితే చాలా ఈజీ. మన కమ్యూనిటీలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్న పిల్లల్ని విడిగా చూడడం అలా చేయాల్సిన అవసరం లేదు. టీచర్స్లో కానీ అందరిలోనే అవగాహన పెరగాలి. వాళ్ళకి తెలియాలి ఏంటి దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, ఇది ఇంత పెద్ద విషయం అంటే అలా వదిలేస్తే పెద్ద విషయం లేదు. మనం దాన్ని అర్లీగా ఏమైనా చేసి వాడికి హెల్ప్ చేయగలిగితే అబ్సల్యూట్గా నార్మల్గా ఉంటాడు, అన్నింటిలో రాణించగలుగుతారు, అన్నీ అవ్వగలుగుతారు వాళ్ళు. సో దాన్ని మనం పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన ఫ్యామిలీస్లో కానీ స్కూల్స్లో కానీ. లైక్ మీ స్కూల్స్ కూడా ఏంటంటే జాయిన్ చేసుకునే ముందు బేసిక్, ఇప్పుడు మనం ఏదైతే ఎక్కడైనా జాబ్ జాయిన్ అయితే ఎలా అయితే వాల్యుయేషన్ చేస్తారో పిల్లలకు కూడా అలా బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లో ఈ హియరింగ్ టెస్ట్ ఇన్వాల్వ్ చేయగలిగితే
బట్ చాలా అర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలు స్కూల్ వెళ్తారు, అప్పుడన్నా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మల్టిపుల్ లెవెల్స్లో మనం ఇది ఐడెంటిఫై చేయడానికి స్టెప్స్ పెట్టుకుని ఎక్కడో ఒక స్టేజ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం.